స్వస్థత వచ్చింది, నెమ్మది వచ్చిందండి. అలాగే మొన్నటి కాలం మంది కూటమి పెట్టుకున్నామండి మేము మన ఇంట్లో. అయితే చెప్పిన వాళ్ళంతా ఏదో వంక చెప్తున్నారు అని నేను ఇంకా ఏడైపోయిందండి. అప్పటికి ఇంకా వాతావరణంలోకి వెళ్ళి స్నానం చేస్తా. ఇంక నేను అనుకున్నా, ఏంటి ఎవరన్నా వస్తావా, అసలు కూటమి ఎలా అయ్యిద్దో ఏంటో, దేవా నీ చిత్తమే, నేను స్థుతించడానికి అయితే పెట్టుకుంటున్నాను. నేను నా ఇల్లంతా కూడా నిండిపోవాలయ్యా. నేను చెప్పిన వాళ్ళు ఒక్కరు కూడా ఇక రాలేదండి. దేవుడు నిజంగా గృహాన్ని అంతా నింపాడండి. కానీ కొత్త వాళ్ళు, అనుకోని వాళ్ళు వచ్చారండి. దేవుడికి స్తోత్రమండి. కూటమి ఎంతో ఘనంగా దేవుడు జరిగించాడండి. అలాగే వంటలు చేయడానికి కూడా దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి దేవుడికి వందనాలండి. అలాగే అమౌంట్ విషయం కూడా ఒక ఆవిడ ఇవ్వాలి అని చెప్పాను. అయితే అది కూడా మొన్న నేను 3 నెలల నుంచి ఖాళీగా ఉన్నానండి. అయితే పని అయితే ఏమీ లేదు. దేవుడు అనుకోని రీతిగా క్రిస్మస్ వచ్చేస్తుంది నేను అనుకున్నాను. ఏంటి ఎలా అయితే ఈ సంవత్సరం చాలా అవసరాలతో ఉంటాయి, ఎలాగ పని అయితే లేదు, ఎలా నాకైతే ఏమీ లేదు, ఏంటి మార్గం అని చెప్పి నేను ప్రార్థిస్తే దేవుడు గొప్ప కార్యం చేశాడండి. 15 రోజులు ఉండగానే నాకు మంచి పని సిద్ధపరిచాడు. పైగా నాకు ఆదివారం హాఫ్ డే. ఇప్పటిదాకా నేను చేశాను, కానీ ఆదివారం ఎంతో పని ఎక్కువ ఉండేది. చాలా భారంగా ప్రయాసపడి ఎంతో పరిగెత్తుకుంటూ వచ్చేదాన్ని నేను మందిరానికి. అలాగే అలాంటిది ఏమీ లేదు. నాకు ఎంతో ప్రశాంతంగా ఒక్కపూటేనండి. నాకు రెస్ట్ తీసుకోవడానికి కూడా నాకు ఎంతో అవకాశం దేవుడు ఇచ్చాడండి. ఇదివరకు పడ్డ శ్రమ అయితే ఏమీ లేదు. దేవుడు ఎంతో మంచి పని సిద్ధపరిచాడు. దేవుడికి గొప్ప కార్యం చేశాడు నా చేతుల్లో. అనేక మందికి ఆశీర్వాదకరంగా కొత్తిమీర ఒక్కరిగా ఉపయోగపడింది, కానీ మామిడి చెట్టు అన్ని రకాలుగా ఉపయోగపడింది. దాని ఆకులు, దాని కాండము, దాని యొక్క పళ్ళు, దాని యొక్క పూలు అన్నీ ఉపయోగపడతాయి. ఏ ముళ్ళు అరిచి వేస్తుంది ఏదో ఒక ముళ్ళు నీ జీవితంలో ఉండొచ్చు. దాని గురించి మంచి చేసుకోండి ఆయన తండ్రి ప్రభా. ఏర్పడి చేస్తున్నాయా అవునయ్యా నడిచించాను దావీదు కుమారుడా,